హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. పిల్లల్లోని తెలిసి తెలియని వయసుల్లో, అతి చిన్న వయసుల్లో కూడా వికృతమైన చేష్టలు ఎందుకు వస్తున్నాయి? మనం యాస్టీస్గానే పిల్లల్ని పెంచుతాం. మన పెద్దలు మనల్ని ఎలా పెంచారో మనం కూడా వాళ్ళని అలాగే పెంచుతాం. కానీ ఈ ఆధునిక యుగంలోని వాళ్ళల్లోని వాళ్ళకి తెలియకుండా జరుగుతుందో తెలిసి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, ఒక రకమైన వికృత చేష్టలు చిన్ని చిన్ని వయసుల్లో, అంటే హార్మోన్స్ పరిపక్వత చెందే వయసుల్లో, హార్మోన్స్ స్టార్ట్ అయ్యే వయసుల్లో. ఒక ఆడపిల్లకైతే 6th క్లాస్ నుంచి, అంటే 10 ఇయర్స్ ఎవ్వ నుంచి వాళ్ళకి కొద్ది కొద్దిగా మార్పులు వస్తుంటాయి. మగవాళ్ళకు కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది. వీటి వల్ల వాళ్ళకి తెలియకుండానే చాలా చాలా మార్పులు జరుగుతున్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి? కారణాలు ఏంటి? మనమేనండి. కారణం ఎవరు లేరు, ఎక్కడా ఎతుక్కో అవసరం లేదు. మనం ఏం చేస్తాం? పిల్లలకి, చిన్నపిల్లల నుంచి ఇప్పుడున్న ఆధునికంలో పిల్లోడికి జ్వరం వచ్చింది, వాడు ట్యాబ్లెట్ వేసుకోవట్లా. మనం ఏం చేస్తాం? ఫోన్ ఇస్తాను, ట్యాబ్లెట్ వేసుకుంటావా? ఫోన్ ఇవ్వగానే వాడు ట్యాబ్లెట్ మింగేస్తాడండి. ఎంత చేదుగా ఉన్న సిరప్ అయినా సరే, ట్యాబ్లెట్ అయినా సరే వేసేసుకుంటారు. ఫోన్ ఇస్తాను, అన్నం తింటావా? ఫోన్ ఇస్తాను, టిఫిన్ చేస్తావా? ఫోన్ ఇస్తాను, స్నానం చేస్తావా? ఏంటంటే వాడు ఆ ఫోన్ మీద, ఆ ఫోన్కి అట్రాక్ట్ అయిపోయి వాడు ఫోన్ కోసం చేస్తానంటాడండి. అదే ఫోన్ని మనం వాడి చేతిలోంచి లాక్కుంటే ఏడుపులు, పేచీలు మామూలుగా ఉండవండి. హెడేక్ వచ్చేస్తుంది. మళ్ళీ అంత ఏడుస్తున్నాడు కూడా ఫోన్ ఇచ్చామంటే వాడు సైలెంట్ అయిపోతాడండి. అదేవిధంగా చిన్నపిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు ఏంటి, 15 ఏళ్ళ పిల్లలు ఏంటి, రాగానే పొద్దున్న లేగానే ముందు ఫోన్. మమ్మీ ఫోన్ ఎక్కడుంది, డాడీ ఫోన్ ఎక్కడుంది చూసుకుంటా. నేను అంతేనండి. మనం ఫోన్ పక్కన పెట్టేస్తామా? లెగ్గానే పిల్లలు చేసే పని ఏంటి తెలుసా? ఫోన్ చూసుకుంటారు. ఏంటి ఫోన్ చూస్తున్నావు అంటే, టైం చూస్తున్నా. టైం గడియారంలో ఉండదా? ఫోన్లోనే ఉంటుంది. మన ఇంట్లో గడియారం లేదుగా. పిల్లల మాటలు ఎలాగండి? గడియారం లేదనుకోండి అదో వంక, ఏదో రకంగా ఏదో ఒక వంక అయితే వెతుక్కుంటారు గ్యారంటీ. మనకన్నా ముందు ఫోన్ వాళ్ళే తీస్తారండి పొద్దున్న లేసి. నైట్ పడుకునే ముందు కూడా వాళ్ళే. మనం ఈ వంటగదుల్లోనే ఉంటాం ఆడవాళ్ళం. వాళ్ళను పేరెంట్స్ ఇప్పుడు తండ్రి బయట కాసేపు ఎవరితోనే మాట్లాడుతున్నాడు, టక్కన పట్టేసుకుంటారు ఫోను. ఆ ఫోనుల్లో చూసేవి, చూడదగినవి, మంచివి, ఏ చిన్న చిన్న పిట్ట కథలు, గేమ్స్, చిన్న చిన్ని గేమ్స్. ఓకే, అక్కడ వరకు ఓకే. మళ్ళీ ఆ గేమ్ పిచ్చి ముదిరిందనుకోండి, ఈ చిన్న గేమ్ ఆడినోడికి ఏమనిపిస్తుంది అంటే ఇంకొద్దిగా పెద్ద గేమ్ ఆడాలనిపిస్తుంది. అది వాడు దానికి అట్రాక్ట్ అయిపోతాడు, ఇక వదలలేడు అనమాట. ఈ చిన్న చిన్న పిట్ట కథలు చూస్తూ స్క్రోల్ చేస్తుంటారు కదా, ఫోన్ లాగా పైకి ఇలాగా డిస్ప్లే జరుపుతున్నప్పుడు వాళ్ళకి రకరకాలుగా కనిపిస్తుంటాయి వీడియో. ఆ వీడియోలు చూసి వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఓపెన్ చేస్తారండి. చేయరని మనం అనుకుంటాం. మన ఎదురుగా చేయరండోయ్, మనం పక్కన ఉన్నప్పుడు డెఫినెట్గా చేస్తారు. ఏంటి ఇదని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మైండ్ అలా అట్రాక్ట్ అయిపోతుంది. ఆ ఎదు తెలిసి తెలియని వయసులో ఎదుగుతుంటారు కదా, వాళ్ళు వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ ఇంట్లో తల్లిదండ్రులు ఒక బుక్కన చేతులు పట్టుకోవడం, జోకులు వేసుకోవడం, ఒకే మంచం మీద ఉండడం పిల్లలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. పిల్లలు ఉన్నప్పుడు కూర్చున్న ఒకే మంచం మీద డిస్టెన్స్లో కూర్చోవాలి. పిల్లలు ఉన్నప్పుడు జోకులు వేసుకోకూడదు, చాలా డిగ్నిటీగా బిహేవ్ చేయాలి. పిల్లలతో ప్రేమగా ఆడుకోవచ్చు, అది వేరే సంగతి. అంతేగాని తల్లిదండ్రులు అట్రాక్ట్ అయి ఉన్నట్టు కూర్చున్నట్టు, పూసుకొని కూర్చున్నట్టు, రాసుకొని కూర్చున్నట్టు ఇలాంటివి చేయొద్దండి. వాటి వల్ల పిల్లల్లోని శరీరంలో మార్పులు కనిపిస్తాయండి. వారి యొక్క శరీరంలో మార్పులు మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు ఫ్రెండ్స్. అంత ఈజీగా గుర్తుపట్టచ్చు. మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు, ఇప్పుడు వీడియోలు తీస్తారు, అవి చూస్తారు. అందుకే ఫ్రెండ్స్, పిల్లలు పడుకున్నారా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే నైట్ పూట పిల్లలు పడుకున్నారులేనే ఆదమరుపులో ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదండి. ఇది వాస్తవికంగా సైన్స్ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పనుల వల్ల కూడా అండి పిల్లల్లోని వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల ఎలా ఉంటుందంటే వికృతంగా తయారవుతుంది. అదేదో పెద్ద ఘనకార్యంలాగా అనుకుంటారు వాళ్ళు. అదో సృష్టి ధర్మం. ఒక వయసుకు వచ్చిన పిల్లోడికి పెళ్లి చేయడం అన్నది ఒక సృష్టి ధర్మం. ఎందుకంటే బిడ్డల్ని కనాలి, సంతతి ఉత్పత్తి చెయ్యాలి. అది ఒక సైన్స్ పరంగా తీసుకుంటే ఒక సైన్సే అది. కానీ పిల్లల్లోని అలాంటి ఆలోచనలు ఉండవు.
ఓహో ఇదేదో అన్నట్టు అది ఒక రకమైన అట్రాక్షన్కి లోనైపోయి వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల వల్ల బయట ఆడపిల్లలను కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారండి మన ఇంట్లో మగపిల్లలు బయట ఆడపిల్లలు కూడా వీడియోలు చూసి అదే దృష్టితో చూస్తారండి. డెఫినెట్గా చూస్తారు. ఆడపిల్లలు కూడానండి తెలిసి తెలియని అట్రాక్షన్స్కి లోనైపోతుంటారు. అందుకేనండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ళలో ఉన్నప్పుడు కూడా సరసాలు ఆడుకున్నట్టు జోకులు వేసుకున్నట్టు పిల్లలు ఎదురంగా ఎప్పుడు ఉండకూడదండి. పక్క పక్కన కూర్చొని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిగ్నిటీగా ఉండాలి. మంచి చెడులు వాళ్ళకి తరచూ నేర్పిస్తుండాలి. ఈరోజు చెప్పాం కదా పిల్లలకు గుర్తుంటుంది అనుకుంటారు చాలామంది. ఉండదండి. వాళ్ళకి ఆటల మీద అదర్ అవగేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మమ్మీ నా డాడీ చెప్పిన వీటి మీద ఉండదు. త్వరగా రాదు. కానీ వేరే అడుగుతారండో ఈరోజు కూర ఏంటి, సాయంత్రం కూర ఏంటి, రేపు పొద్దున్న టిఫిన్ ఏంటి, ఇలాంటివి బాగా అడుగుతారు. ఇంట్లో ఉన్న విషయాల్లో ఇలాంటి వరకు అడుగుతారు. ఫుడ్ మెథడ్ వచ్చే వరకు అవి అడుగుతారు. వేరేవి మాత్రం గుర్తెట్టుకోరండి. బాగా చదువమ్మ అన్నవాడిని అని తలుపుతారు. అలాగే మమ్మీ అంటారు, బాయ్ అంటారు. కానీ అది రెండో రోజు మర్చిపోతుంటారు. రోజు వాళ్ళని మనం మోటివేట్ చేస్తూనే ఉండాలండి. చెప్పాం కదా ఒకరోజు గుర్తు అది ఎక్కడోనండి పిల్లలు పెట్టుకునేదే కానీ చాలామంది పిల్లలు మాత్రం పట్టించుకోరండి. వాళ్ళని రోజు మోటివేట్ చేస్తుంటే వాళ్ళకే తెలియకుండా అవును మా అమ్మ రోజు చెప్తుంది, మా నాన్న రోజు ఈ మంచి మాటలు చెప్తున్నారు, ఇవి ఫాలో అవ్వాలి. వాళ్ళకి తెలుస్తుంది అవి రోజు చెప్తుంటే రోజు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత జరిగే సంఘటన చూసి ఓహో మా అమ్మ నాన్న అందుకే ఇలా అన్నారు, ఓకే వాళ్ళల్లో ఒక అవగాహన అనేది వస్తుందండి. దయచేసి మనం పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెంచాలండి. పిల్లలు పెరుగుతున్నారు బయట ఆడుకుంటున్నారని అశ్రద్ధతో మాత్రం వదిలేయద్దండి. ఒక కంట మనం కనిపెట్టుకుంటూనే ఉండాలి మన పిల్లల్ని. పక్కన పిల్లలు కూడా ఏదైనా తెలియకపోయి మిస్టేక్ జరిగితే వాళ్ళు మన పిల్లలు కాదు ఎందుకని వదిలేయడం కన్నా వాళ్ళని కూడా పిలిచి ఇలా ఉండాలి నాన్న ఇలా అని మంచి మాటలు చెప్పడంలో ఎప్పుడు తప్పు లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పిల్లలకి సెల్ ఫోన్లు చాలా దూరంగా ఉంచండి. మీరు ఎంత దూరం ఉంచుతారో పిల్లలు అంత అభివృద్ధి చెందుతారు. ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళకపోతే వాట్సాప్లో పెట్టుకుంటున్నారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అలాంటప్పుడు రాసుకుంటారంటే పెట్టుకోనివ్వండి. అంతేగాని అదే పనిగా వాళ్ళకి ఫోన్లు ఏం కాదులే చదువుతున్నారులే కదా అని వదిలేసాం అనుకోండి, చదువుకున్న పిల్లలు బాగా చదివే పిల్లలు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి పాడైపోయిన సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. 100కి 95 మార్క్స్ వచ్చిన వాడికి కూడా 50 మార్క్స్ 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫోన్కి అడాప్ట్ అయిపోయారు. వాడికి చదువు మీద ఉండట్లా. ఫోన్కి ఎప్పుడు ఫోన్ తీసుకుందాం అంది. స్కూల్కి నుంచి రాగానే బుక్స్ అటు పడేస్తాడు. ఫోన్ అమ్మాయి అని అబ్బాయి అని ఫోన్. మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా మాకు 2 మినిట్స్ అంటారు. ఈలోపు మనం పనిలో ఉంటాం. ఇక ఒకటే కొట్టుడు, ఒకటే యూట్యూబ్ వీడియోలు ఓపెన్ చేయడం. ఒకటి ఓపెన్ చేసిన వాళ్ళు ఎన్నో ఓపెన్ చేస్తారండి. మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. మనం అందుకే ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.